పట్టాలపై నెత్తుడి ధార. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం. 12 మంది మృతి, 15 మందికి గాయాలు. మంటలు చెలరేగాయనే వదంతులు. చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్లిన ప్రయాణికులు వారిని ఢీకొట్టినటువంటి కర్ణాటక ఎక్స్‌ప్రెస్. చూడండి ఒకసారి, మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఉత్త వదంతే. ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోవడం వల్ల భయంతోటి చైన్ లాగిర్రు కొంతమంది. ట్రైన్ చైన్ లాగి కొంతమంది దిగితే కొంతమంది దూకేసిర్రు. ఆ దూకే క్రమంలో ఏం జరిగిందంటే, అటు నుంచి వచ్చేటటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చేటటువంటి ఇంకో ట్రైను ఎక్కడి నుంచి వస్తుందది? ఆహ్, అంతే. అటు నుంచి వచ్చేటటువంటి ఇంకో ట్రైను ఢీకొన్నది. కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢీకొడితే దాదాపుగా ఇప్పటివరకు ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. 30 దాటింది. 35, 35 దాటిపోయింది. రైల్లో మంటలు చెలరేగన్న వదంతి ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి దారితీసింది. దీనిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలోని మహేజీ పర్దాడే స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుందట. లక్కు ముంబై పుష్కర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు వచ్చాయని తొలుత కలకలం రేగింది. తమకు మంటలు అంటుకుంటున్నాయనే ఆందోళనతో అలారం చైన్ లాగి హడావుడిగా కిందకు దిగిన ప్రయాణికులు పక్కనున్న మరో ట్రాక్ పైకి చేరారు. అదే సమయంలో ఆ ట్రాక్ పై గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతోట 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వచ్చేటటువంటి కర్ణాటక ఎక్స్‌ప్రెస్ దూసుకొస్తున్న 12627 బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొంది. దీంతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైలు ఆగుతుండగా ప్రయాణికులు రెండు వైపుల నుంచి కిందికి దూకారని, వారి అవతల ట్రాక్ వైపు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మలుపు ఉన్న ప్రాంతం కావడంతో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ చైన్ లాగేటప్పుడు కొంత క్రమంలో భయంతోటి కొంతమంది దూకేసిర్రు. కొంతమంది ఆగిన తర్వాత దూకితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎవడో వాడు వీడియో చేయడం ఉత్తగనే. ఆడ మంటలొచ్చినాయి, ఈడ మంటలొచ్చినాయి, జాగ్రత్త అని చెప్పడం, జనాల్ని భయపెట్టడం. యువత ఎంత చెడు మార్గం వైపు పోతున్నారంటే, అసలు ఎటుపోతుందో ప్రపంచం అర్థం కావట్లేదు. సోషల్ మీడియాని ఇష్టానుసారంగా వాడుతున్నారు. ఇష్టానుసారంగా సోషల్ మీడియాని వాడి ఇయాల అంతమంది చావుకి కారణమయ్యిండ్రు. ఆడ మంటలు లేవు, ఏం లేవు, ఉత్తదే. మంటలు లేవు, ఇంకోటి లేదు. ప్రశాంతంగా ట్రైన్ పోతున్నది. ఓ వీడియో చేసిర్రు, ఓ ప్రాంక్ కాల్స్, ఇవి ప్రాంక్ వీడియోస్ ఉంటాయి కదా, వీడియో చేసి పెడితే ఇవాళ చూడండి ఎన్ని కుటుంబాలు, ఎన్ని జీవితాలు, ఎంత గందరగోళం. దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్నది వార్త. యువత మంచి మార్గాన పోవాలి, ఇది చేయాలి, కానీ ఇదేందండి, ఒక వదంతి, ఉత్తదే అది. దాదాపుగా చాలా దారుణమైనటువంటి ఘటన నిన్న జరిగింది. ఇప్పటికి నిన్న 12 మంది మృతి అని చెప్పేసి నిన్న అప్డేట్ వరకు వస్తుంది, కానీ ఇప్పటివరకు 35 దాటింది సంఖ్య. 35 మంది దాటిపోయినరు. చాలా క్షతగాతులు. దీని మీద మోదీ తర్వాత అమిత్ షా ఆరాధిస్తా ఉన్నారు ఘటన మీద. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది కథ అసలు అని చెప్పేసేసి. ఎవడు పడితే వాడు ఆగమాగం చేసారు. వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఎవరైతే ప్రాంక్ చేసి వదంతులు దాన్ని స్ప్రెడ్ చేశారో, లేనిది పోని దాన్ని ఉన్నదాన్ని సృష్టించేసినట్టు అయిపోయిందన్నట్టు ఇదన్నట్టు చేసిర్రో, వాళ్ళందరి మీద ఖచ్చితమైనటువంటి మరి చర్యలు అయితే తీసుకోవాలా. ఇగో ఇలాంటి అంటే బాధ అవుతా ఉంటది. కొన్ని అకస్మాత్తుగా జరిగేటి కొన్ని, ఇట్లా కావాలని చెప్పి కొందరు చేసేది కొన్ని. దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. ఖచ్చితంగా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఘటన అయితే మొత్తం నెత్తుడి దారైపోయింది. పట్టాలపై మహారాష్ట్రలో ఒక ఘోర రైలు ప్రమాదం అయితే జరిగింది.